విద్యారంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరు మండలం కొనుజేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్ మీట్ నిర్వహించారు. విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. విద్యార్థులను తన సొంత పిల్లలుగా భావించి ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ రాజాబాబు మార్గనిర్దేశం చేశారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను తిలకించి విద్యార్థులను అభినందించారు. పాఠశాలకు విచ్చేసిన మంత్రి శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబుకు విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ముందుగా పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. విద్యార్థులు ప్రదర్శించిన కోలాట ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. పాఠశాలలో క్రమంగా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా వారి ఆరోగ్య పరిరక్షణ పైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. లీప్ యాప్ ద్వారా ఆయా విషయాలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది 10వ తరగతి ఇంటర్మీడియట్లో తెలుగు సబ్జెక్టుల్లో టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు తెలుగు టీచర్ ఝాన్సీ లక్ష్మీబాయి తన సొంత డబ్బులతో చేసిన ఆర్థిక సహాయాన్ని విద్యార్థులకు మంత్రి, కలెక్టర్ అందజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డిఈఓ కిరణ్ కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మణనాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్, కొండేపు నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్ కళావతి, సమగ్ర శిక్ష ఏపీసీ అనిల్ కుమార్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ వెనమల వెంకట్రావు, కమిటీ కోఆప్షన్ సభ్యులు రామా కామయ్య, పార్టీ నాయకులు రామా గోపి, పొనుగుబాటి కళ్యాణ్, హెచ్ఎం చల్లా బ్రహ్మయ్య యాదవ్ తల్లిదండ్రులు పాల్గొన్నారు.